వీడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు. హాయ్. ఏంటి రానని మళ్ళీ వచ్చావు? లవ్లో ప్రేమే ఉంటుందా? కోపం చిరాకు ఉండదా? అలా అయితే స్వీట్ మెమరీస్ ఎలా ఉంటాయి? అబ్బాయిలను ఎలా కూల్ చేయాలో మీ అమ్మాయిలకు భలే తెలిసే. కానీ దీని అమ్మ జీవితం అలాగే. కానీ అచ్చా, మన ఫ్రెండ్స్ ఎక్కడా? శ్రావణ్ గడ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మరి సుశాంత్? ట్రై చేస్తున్నా. ఎక్కడ్రా? వస్తున్నాడంట. హాయ్. హాయ్ హాయ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఎదురా? చాలా ట్రై చేశా బట్ షీ సెడ్ నో. ఓ, ఏ హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా నువ్వు కూడా సోలోయేనా? అవును మామ, నీకోసం వచ్చా. షూటింగ్స్ ఉన్నాయి, ఫోన్ వస్తే వెళ్ళిపోతా. అందరు కోఆపరేషన్ ఉంటేనే కదా ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. కరెక్టేరా. మరి ఇప్పుడు ఎలా సన్నీ? అదే అర్థం కావట్లేదు. అరే రాజ్ కాల్ రా. రాజ్ చెప్పండి. నేను రాజ్ బిఎన్ మాట్లాడుతున్నాను. మీకు అసైన్ చేసిన ప్రాజెక్ట్ మెంబర్స్ కొద్దిమంది హ్యాండ్ ఇచ్చారని నాకు తెలిసింది. ఇలాగే లీడ్ చేస్తున్న టీంని పంపిస్తున్నాను. ఓకే. ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి. ఓకే, గుడ్ లక్. ఓకే, థ్యాంక్ యూ. ఏంట్రా? కొత్త టీం వస్తుందంట. Hi, are you Sunny? యా. This is my team. హాయ్. హాయ్. Hi. హాయ్ రాజేష్. Hi. హాయ్. Hi. హాయ్. హాయ్. హాయ్, నా పేరు గోవిందం. మేము ఉండేది తాడేపల్లిగూడెం. ఇంతకీ లొకేషన్ ఎక్కడ? 75 ఫీట్ రోడ్, ఆపోజిట్ డాల్ఫిన్ హోటల్, బాలాజీ లాడ్జ్. ఓకే. ఓకే. నేను లాస్ట్ కనబడలేదా? హాయ్ సార్, అరుణ్ రాజ్ పంపించారు. ఓకే, ఇప్పుడే అరుణ్ రాజ్ కాల్ చేశాడు. సన్నీయా? యా, ఐఎమ్ సన్నీ. దిస్ ఈజ్ మై టీమ్. హాయ్. అసలు ఈ లాడ్జ్లో ప్రాబ్లం ఏంటి? నాతో రండి, చూపిస్తా. పదండి. చూడండి, ఈ రూమ్లో ఒక ప్రేమ జంట దిగింది. ఇందులోంచి రకరకాల గాజుల శబ్దాలు, అమ్మాయి అరుపులు వినబడుతున్నాయని కస్టమర్స్ చాలామంది వచ్చిన వారు చెప్పారు. కొన్నాళ్ళ క్రితం ఈ రూమ్లో ఇద్దరు ప్రేమ జంట వచ్చి దిగారు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అతి ఘోరంగా మానభంగం చేయడం వలన ఆ అమ్మాయి చనిపోయింది. అప్పటి నుంచి ఈ రూమ్లో రకరకాల సౌండ్స్ వస్తున్నాయని చాలామంది చెప్పారు. ఈ రూమ్లో చూడండి, ఈ రూమ్లో ఫ్యామిలీ మెంబర్స్ దిగారు. తన భార్య పిల్లలతో ఇక్కడికి వచ్చారు.
అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ మొత్తం పెద్ద గొడవ చేసి పిల్లల్ని ఆ భార్యని అందరినీ కూడా చంపేశాడు. అప్పటి నుంచి ఈ రూమ్లో ఒక చిన్న అబ్బాయి యొక్క ఆర్తనాదాలు వినబడుతున్నాయని చెప్పి చాలామంది కస్టమర్స్ వేరే రూమ్కి షిఫ్ట్ చేయమని అడిగారు. కానీ ఈ రూమ్లో ఇప్పటికీ కూడా సౌండ్స్ వినిపిస్తున్నాయని చాలామంది చెప్పడం జరిగింది. రండి రండి. చూడండి, ఈ రూమ్లో ఒక పెళ్ళి కావాల్సినటువంటి వధువు విడిదిగా ఈ రూమ్నిచ్చారు. ఆ అమ్మాయి పెళ్లి కొడుకు నచ్చలేదనో మరి ఏ కారణం చేతనో అయితే కరెక్ట్గా తెలియదు, కానీ ఆ అమ్మాయి రాత్రి రేపు తెల్లవారితే పెళ్ళనగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి యొక్క ఆత్మ అక్కడ మూల తిరుగుతుందని చాలామంది చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కొంచెం రావు, కొంచెం చూసుకుంటుండండి. సరే. ఓకే. ఆ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు ఒక్కరైనా సరే ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ అన్నిటికంటే డేంజరస్ ఒక రూమ్ మాత్రం ఉంది. అవునా? కొంపదీసి దెయ్యం ఉందేమో. అసలు ఆ ప్రాబ్లం ఏంటి? ఇంతకీ ఆ రూమ్ నెంబర్ ఎంత? 110. అసలు ఈ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు బయటికి రావటం లేదు? ఏమో నాకేం తెలుసు, అదేంటో ఈ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళకే తెలియాలి. మరీ టూ మచ్గా మాట్లాడకండి. రూమ్లోకి వెళ్తే మాయమైపోతారా? ఏమో మీకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంటూ లేదు. జనరేటర్ కావాలంటే వాయిన్ పంపిస్తారు. అవసరం లేదు, నో నీడ్. మేము మేనేజ్ చేసుకుంటాం. కొంచెం ఎర్లీగా సాల్వ్ చేయండి. ఓకే. ఎవరి పేరు నువ్వు గుర్తుంది కదా? ఓకేరా, నేను ఈ రూమ్కి వెళ్తా. పదా. మరి నువ్వు? పోరా. ఓకే. నైస్. ఇన్నాళ్ళకి ఫ్రీ టైం దొరికి రారా. హే స్టాప్ ఇట్ యా. మనం ఇక్కడికి వచ్చింది రొమాన్స్ చేయడానికి కాదు, వర్క్ ఫినిష్ చేసి 5 కోట్లు షేర్ చేసుకోవడానికి. హ్యాపీగా సెటిల్ కావాలి. ఇప్పుడు వచ్చిన టీంకి మనకి కమ్యూనికేషన్ లేదు. అందరినీ గెట్ టుగెదర్ పార్టీకి రమ్మని చెప్పు. ఈ లోపు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మంచి మూడ్లో ఉంటే వర్క్ అంటావేంట్రా? ఆకాంక్ష. యూ. ఓకే బాబా, ఓకే. షిట్.
మావా ఏమైందిరా? వచ్చేస్తుందిరా. ఏంటో వచ్చేస్తుందిరా. అరే లోపల నీళ్ళు రావట్లేదురా. అబ్బా 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 ఏమున్నావే, సూపర్. బ్యాటింగ్ చూస్తే మతిపోతుంది. సూపర్, ఏమున్నావే బాబోయ్. వదలరా, భలేగున్నావే. ఆగరా, ఇప్పుడేనా? రాత్రి కానీ. మరి ఆ గోవింద్ గాడు ఉన్నాడు. వాడు పూజకి పనికిరని పువ్వు. వాడికి మన గురించి తెలిసిందనుకో చస్తాడు. వాడు చేస్తున్నాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఉడికి చేస్తున్నా. ఓ సారీ. ఏంటి? గెట్ టుగెదర్ పార్టీకి రెడీ అవ్వండి. ఓకే ఓకే సరే. ఎవరికి వారు ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వేంటి ఇక్కడ? వాడుకుందామని ఏంటి వాడుకునేది? రూమ్ని. నేను ఆకాంక్ష. చెప్పు. గెట్ టుగెదర్ పార్టీకి రెడీ అవ్వండి. ఓకేలే. వీళ్ళు ఏ యాంగిల్లో ఉన్నారో. నీ పని రాత్రికి చెప్తా. ఏం చెప్తావు? పద పార్టీకి.